ఏ విధంగా గుర్తుపట్టాలి మానసిక సమస్యలు అంటే, ఖచ్చితంగా ఒక మానసిక సమస్య వచ్చినప్పుడు, మానసిక సమస్య రాకముందు, మానసిక సమస్య వచ్చిన తర్వాత తన ప్రవర్తనలో పూర్తిగా ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. చీటికి మాటి కోపం రావడం కావచ్చు, లేకపోతే ఇంట్లో ఎక్కువ సమయం గడపలేకపోవడం కావచ్చు, పదే పదే ఫోన్లో చాలా ఎక్కువ చూడడం కావచ్చు, లేకపోతే ఎవరితోని కలవలేకపోవడము, మాట్లాడలేకపోవడము, తన పనులు సరిగ్గా చేయలేకపోవడము. దానికంటే ముందు సాధారణంగా మనం అబ్జర్వ్ చేసే విషయం ఏంటంటే, ఇంట్లో నిద్ర ఒకటి. ఏ మనిషికి మానసిక సమస్య వచ్చినా కూడా నిద్ర అనేది ఖచ్చితంగా మారుతూ ఉంటుంది. నిద్రలో అయితే అతిగా నిద్రపోవడము, లేదా అసలు మొత్తానికి నిద్ర లేకపోవడము, తిండి విషయంలో సమయానికి తినకపోవడము. సో ఇలాంటి వాటిని మనము గుర్తిస్తే ఇమీడియట్లీ మనం అర్థం చేసుకోగలుగుతాము. ఇతను ఒక మానసిక సమస్యతో బాధపడుతూ ఉన్నాడు, తను వ్యక్తపరచట్లేదు, ఒకసారి తనతో వెళ్ళి మనం మాట్లాడదాము అనే ఇలాంటి సిమ్టమ్స్ మనం ఈజీగా ఒక వ్యక్తిని గుర్తించవచ్చు. సరే, ఇప్పుడు ఐడెంటిఫై చేసిన తర్వాత నెక్స్ట్ కుటుంబ సభ్యులు ఏం చేయాలి, వాళ్ళతో ఎలా డీల్ చేయాలి వాళ్ళని? ఎగ్జాక్ట్లీ. సో మనం ఎప్పుడైతే కుటుంబ సభ్యులు ఎప్పుడైతే పురుషుల్లో ఒక మానసిక సమస్యను గుర్తిస్తారో, వెంటనే తనతో కూర్చొని తన కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలాగా వెళ్ళి కూర్చొని నెమ్మదిగా నిదానంగా తన సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఓకే. సో తెలుసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా శ్రద్ధగా వినాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని మనం యాక్టివ్ లిజనింగ్ అంటాం అన్నమాట. సో అంటే మనం ఎక్కడ కూడా మనము వాళ్ళ నిర్ణయాలు చెప్పకూడదు, లేదంటే బ్లేమ్ చేసే పద్ధతి కాకుండా, లేకపోతే మనము జడ్జిమెంట్ చేయడము. సో నువ్వు ఇట్లా చేసినా కాబట్టి ఈ సమస్య వస్తుంది, నువ్వు ఇలా చేసావు కాబట్టి ఇలా జరుగుతుంది అనేది ముందు వాళ్ళని బ్లేమ్ చేయకూడదు. ముందు శ్రద్ధగా వినాలి. విన్న తర్వాత వాళ్ళకి చిన్న చిన్న ఇమీడియట్ సలహాలు ఇవ్వకూడదు. సలహాలు ముందు తనకు తెలుసు, తనకి ఈ సమస్య వల్ల ఈ సమస్య వచ్చిందని, కాబట్టి సలహాలు ఇవ్వకుండా తను చెప్పేది వినడము, తనకి ఏదైనా అవకాశం కల్పించడం, ఇంట్లో మెరుగైన అవకాశం కల్పించడము. ఒకవేళ ఆ సిచ్యువేషన్ ఇంట్లో కుటుంబ సభ్యులు హ్యాండిల్ చేయని పరిస్థితి ఉన్నప్పుడు మానసిక వైద్యుల దగ్గరికి తీసుకెళ్లడం అనేది కుటుంబ సభ్యుల ప్రథమ కర్తవ్యం.